సో హాయ్ హలో టు ఎవ్రీవన్. మనం కాన్కేవ్ రూల్స్ మాట్లాడుకున్నాం కదండి. అండ్ దీంతో మీకు లాస్ట్ అండి. నెక్స్ట్ మీకు ఎంసీక్యూ స్టార్ట్ అవుతాయి. సో ఈ వీడియోస్తో మీకు టోటల్గా అయిపోతుంది. టోటల్గా అంటే కాన్వెక్స్ రూల్స్, కాన్వెక్స్ మనకి ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్వెక్స్ మిర్రర్ చూస్తాము. సో దాని తర్వాత మనం ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు మనకి 1/f = 1/u+1/v మిర్రర్ ఫార్మ్లు ఇవన్నీ ఉన్నాయి కదండి. సో ఇవన్నీ మీకు ఎంసీక్యూస్ చెప్పేటప్పుడు కంటిన్యూ చేసేస్తాను వాటిని. అండ్ ఇంకా మీకు లెన్స్ అనే టాపిక్ కూడా అందులో వస్తుంది. సో లెన్స్ టాపిక్ వచ్చినప్పుడు మనం అక్కడ కాన్కేవ్ కాన్వెక్స్ కోసం అక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాం. లెన్స్ ఇవంటే మనం మిర్రర్స్ కోసం ఇప్పుడు మాట్లాడుతున్నాం. సో లెన్స్ గురించి వచ్చినప్పుడు అక్కడ మీకు లెన్స్ కోసం జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తా. అది జస్ట్ ఒక 5-10 మినిట్స్ వరకు అక్కడ మీకు ఎంసీక్యూస్లో కవర్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ మీకు ఈ క్లాస్ ఎక్కడితో మీకు ఇంట్రడక్షన్ అయిపోతుందండి. ఓన్లీ మీకు ఇప్పుడు కాన్వెక్స్, దాని రూల్స్ అండ్ దానిలో ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందని చెప్పి మీకు ఇక్కడ ఆపేస్తాను. సో మీకు నెక్స్ట్ వీడియోలో మీకు పక్కా మీకు ఎంసీక్యూస్తో స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఎంసీక్యూ స్టార్ట్ చేసినప్పుడు మీకు అక్కడ కాన్కేవ్ కాన్వెక్స్ యూజెస్ కానీ లేదంటే వాటి సైన్ కన్వెన్షన్ కానీ అవన్నీ మనం అక్కడ డిస్కస్ చేసుకున్నాం ఎంసీక్యూస్ టైంలో. ఎందుకంటే మీకు ఇంట్రడక్షన్కి ఆల్రెడీ 3 వీడియోస్ చేశారు కాబట్టి ఇంక ఇక్కడితో ఆపేస్తున్నాను అండి. సో మనకి కాన్వెక్స్ గురించి చూసి ఆపేద్దాము. సో కాన్వెక్స్ ఎందుకంటే మనకి స్పెరికల్ మిర్రర్స్లో అట్లీస్ట్ మనకి కాన్కేవ్ కాన్వెక్స్ అని ఒక ఐడియా రావాలి కదండి. ఎక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఎక్కడ ఆబ్జెక్ట్ ఉంటే ఎక్కడ అది ఇన్వర్టెడ్ రియల్ ఇవి ఒకటి మీకు ఐడియా రావాలని చెప్పి, ఎందుకంటే ఎవ్రీ క్వశ్చన్కి నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా. సో అందుకని మీకు ఇక్కడ చెప్తున్నా అండి. సో కాన్వెక్స్లో తీసుకుంటే మనకి కాన్వెక్స్ అంటే ఏంటి, ఇందాక మనం కాన్కేవ్ తీసుకున్నాం కదా. సో ఇప్పుడు కాన్వెక్స్ తీసుకుందాం. కాన్వెక్స్ అంటే ఏంటండి, ఇలా జస్ట్ డ్రా చేసుకుంటే మనకి ఇది ఏమవుతుందండి, ఇప్పుడు స్పూన్ అనుకోండి, స్పూన్కి వెనక సైడ్ మీకు ఉబ్బెత్తుగా ఉంటుంది కదా, అది మీకు కాన్వెక్స్ అవుతుందని చెప్పాను కదండి. సో ఈ ఉబ్బెత్తుగా ఇదే కదండి, ఇది మనకు కాన్వెక్స్ అవుతుందని మీకు ఆల్రెడీ తెలుసు. సో ఈ లోపలిది మీకు ఏమవుతుంది, ఒపేక్లా బిహేవ్ చేస్తుందంటే దాని నుండి మీకు లైట్ పాస్ అవుతుందని చెప్పాం. కాన్కేవ్ రివర్స్ కదండి. సో ఇప్పుడంతా కాన్వెక్స్. కాన్వెక్స్లో రూల్స్ ఏంటంటే సేమ్ అనమాట. సో కాన్వెక్స్కి మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఇలా మనం ఒక స్పియర్ అనేది మనం ఇలా డ్రా చేయగలం కానీ ఇలా చేయలేం కదండి. సో ఇలా మనం ఒక సర్కిల్ అనేది డ్రా చేసుకుంటే మీకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ కానీ రేడియస్ ఆఫ్ కర్వేచర్ కానీ నెక్స్ట్ ఫోకస్ కానీ ఇవన్నీ మీకు మిర్రర్కి బ్యాక్ సైడ్ ఉంటాయని చెప్పాను కదండి కాన్వెక్స్ విషయంలో. సో కాన్వెక్స్ విషయంలో మనకి ఇవన్నీ మిర్రర్కి బ్యాక్ సైడ్ ఉంటాయి. అదే కాన్కేవ్ విషయంలో మనకి ఎలా ఉన్నాయండి. సో కాన్కేవ్ సపోజ్ ఇలానే మనం కాన్కేవ్ తీసుకున్నాం అనుకోండి. కాన్కేవ్ అంటే మీకు ఈ బ్యాక్ సైడ్ కదండి, మీకు ఇవన్నీ పాలిష్ చేస్తుంటే. సో కాన్కేవ్ తీసుకుంటే మీకు ఈ మిర్రర్కి ముందే కదండి మీకు ఇవన్నీ ఉంటాయి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కానీ లేదు అంటే ఫోకస్ కానీ అన్నీ కూడా మీకు మిర్రర్కి ముందు ఉంటాయి కాబట్టి మీకు అక్కడ అన్ని కేసెస్ వచ్చాయండి. మనం చాలా కేసెస్ చూసాం మనం కాన్వెక్స్ విషయంలో. ఇన్ఫినిట్ డిస్టెన్స్లో ఉంచినప్పుడు లేదంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్కి వీటికి మధ్యలో ఉంచినప్పుడు ఇవన్నీ మనం చాలా 6 కేసెస్ వరకు చూసామండి. కానీ కాన్వెక్స్లో మనం జస్ట్ 2 కేసెస్ చూస్తాం. ఎందుకు అంటే చూడండి, కాన్కేవ్లో ఏంటంటే మనకి మిర్రర్ ముందే అన్నీ ఉంటాయి. ఇన్ఫినిట్ డిస్టెన్స్లో పెట్టడం కానీ లేదంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ కానీ, అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ పక్కన కానీ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద కానీ ఫోకస్ కానీ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మధ్యలో కానీ ఫోకస్ మీద కానీ ఫోకస్కి పోల్కి మధ్యలో కానీ ఇవన్నీ మనకి మిర్రర్ ముందే ఉంటాయి కాన్కేవ్ విషయంలో. కాబట్టి మనకి అన్ని కేసెస్ వచ్చాయి. బట్ కాన్వెక్స్ విషయంలో మనకి ఏమవుతుందంటే 2 కేసెస్ పాసిబుల్. ఎందుకంటే మీకు కాన్వెక్స్కి మీకు ఎలా ఉంటాయండి, ఫోకస్ కానీ చూడండి ఇక్కడ మనకి కాన్వెక్స్ తీసుకున్నాం. మనకి ఇప్పుడు కాన్వెక్స్ కాబట్టి సో కాన్వెక్స్ని తీసుకున్నా. ఇది కదండి మనకి కాన్వెక్స్. సో దీన్ని ఇలా మనం ఒక సర్కిల్లో డ్రా చేసుకుంటే మీకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఉంటుంది, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఉంటుంది, పోల్ అనేది మనకి ఎక్కడైనా సెంటర్ పాయింట్ పోల్. ఓకే, నెక్స్ట్ ఫోకస్ అనేది ఇక్కడ ఉంటుంది, ఫోకల్ లెంత్ కూడా ఇక్కడే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఏంటండి మిర్రర్కి బ్యాక్ సైడ్ కదండి, పాలిషింగ్ సర్ఫేస్ ఉంది దానికి బ్యాక్ ఉన్నట్టే కదండి. మీ ప్లేన్ మిర్రర్ చూసుకున్న బ్యాక్ సైడ్ మీకు పాలిషింగ్ సర్ఫేస్ ఉంటుంది. అంటే ఇక్కడ కూడా మనకి పాలిషింగ్ సర్ఫేస్ ఉంది అంటే దాని వెనకే కదండి ఇవన్నీ ఉన్నాయి. సో మీకు దాని వెనక ఉండేటప్పుడు మనకి రిఫ్లెక్టింగ్ అవుతుందా అండి, రిఫ్లెక్ట్ అనేది అవ్వదు కదా. పాలిషింగ్ సర్ఫేస్ బ్యాక్ సైడ్ ఉంది అంటే మనకి ఇప్పుడు సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టినా లేదంటే ఇన్ఫినిట్ అంటే ఫోకస్ దగ్గర కానీ రేడియస్ ఆఫ్ కర్వేచర్ దగ్గర కానీ వీటన్నిటి దగ్గర మనకి పెట్టే కేసెస్ పాసిబిలిటీ ఉండదు. ఎందుకంటే మనకి రిఫ్లెక్టింగ్ కేసు ఇక్కడ ఉండదు కాబట్టి, పాలిషింగ్ సర్ఫేస్ కాబట్టి మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు కాబట్టి మనం అన్ని కేసెస్ తీసుకోం. ఇక్కడ ఓన్లీ మనకు 2 కేసెస్ తీసుకుంటాం. ఆబ్జెక్ట్ మనం ఇన్ఫినిట్ డిస్టెన్స్లో పెట్టినప్పుడు అండి. సపోజ్ చూడండి ఇలా పెట్టాను కదా, కేసెస్ చెప్తాను. సో ఇన్ఫినిట్ డిస్టెన్స్లో పెట్టేటప్పుడు అంటే మనకి ఇలా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటే మనకి ఇలా కదండి రిఫ్లెక్ట్ అవుతుంది కాన్వెక్స్ విషయంలో. సో ఇన్ఫినిట్ డిస్టెన్స్ అనేది పాసిబుల్ అవుతుంది ఎందుకంటే మిర్రర్కి ముందు ఉంటుంది కాబట్టి ఇన్ఫినిట్ డిస్టెన్స్ అనేది పాసిబుల్ అవుతుంది. అండ్ సెకండ్ కేసు ఏంటి అంటే మనం ఇన్ఫినిట్కి ఇంకా ఇక్కడ ఏముందండి పోల్కి, అంటే ఇన్ఫినిట్కి పోల్కి మధ్యలో ఉన్నప్పుడు ఇక్కడ 2 కేసెస్ మాత్రమే మీకు పాసిబిలిటీ ఉంటాయండి. సపోజ్ మీరు ఇక్కడ రేడియస్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెడతానంటే అది మిర్రర్ బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి మనకు పాసిబిలిటీ లేదు, అక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు. లేదు అంటే ఇంకా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెడతామన్నా మనకు అది రిఫ్లెక్ట్ కాదు కదండి, ఎందుకంటే మిర్రర్ బ్యాక్ సైడ్ ఉంటే మనకి రిఫ్లెక్టింగ్ అనేది ఇంపాసిబుల్. కాబట్టి మనకి మిర్రర్ ఫ్రంట్ అంటే ఏమున్నాయి, ఓన్లీ ఇన్ఫినిట్ డిస్టెన్స్ ఉండేది మీరు ఆబ్జెక్ట్ పెట్టాలి, లేదంటే
సో అర్థమైంది కదండి. ఇక్కడ మనకి కాన్వెక్స్ విషయంలో ఏంటి అంటే ఇన్ఫినిట్ డిస్టెన్స్ ఒకటి నుండి పాసిబుల్ అవుతుంది, లేదంటే పోల్కి ఇన్ఫినిట్ డిస్టెన్స్కి మిడిల్లో ఉన్నప్పుడు పాసిబుల్. ఇక్కడ ఓన్లీ 2 కేసెస్. సో మనం రూల్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం రూల్స్ చూసాక ఇమేజ్ ఫార్మేషన్లో ఆ కేసెస్ చూద్దాము. సో రూల్స్ ఏంటంటే మనకి కాన్వెక్స్ తీసుకుందాం. వెయిట్. సో కాన్వెక్స్ తీసుకున్నానండి. ఇది కదండి మనకు కాన్వెక్స్. మీరు ఎలా అయినా డ్రా చేసుకోండి. ఉబ్బెత్తుగా ఉన్నది ఏంటి మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుతుంది. లైక్ ఇలా మనకి ఇక్కడ లోతుగా ఉన్నది ఏమవుతుందంటే ఒపెక్ కదండి. సో ఇది మనకి కాన్వెక్స్లో ఏంటి మన సేమ్ కదండి. సో ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకున్నాం. ఇది కదండి మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో దాని నుండి మనకి ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది పాస్ అవుతూ ఉంటుంది కదా. సో ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంది. ఇక్కడ వెయిట్ అండి, నేను కొద్దిగా మిడిల్లో వేస్తాను డయాగ్రామ్ని. సో ఇలా మనం సెంటర్ తీసుకుంటే ఇది కదండి మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో దీని నుండి మనం ప్రిన్సిపల్ యాక్సిస్ డ్రా చేసుకున్నాం. నా ప్రిన్సిపల్ యాక్సిస్ ఏంటో సెంటర్ నుండి కూడా పాస్ అవ్వట్లేదు చూడండి. సెంటర్ ఇది అనుకోండి, నేను ఎక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకుంటే అది నా సెంటర్. సో నెక్స్ట్ ఏంటంటే దానికి మిడిల్లోని పోల్కి మిడిల్లో మనకి ఏముంటుంది, ఫోకస్ ఉంటుంది కదా. సో ఫోకస్ పెట్టుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఫస్ట్ కేసు ఏంటంటే మీకు ఆల్రెడీ నేను అక్కడ చెప్పాను. ఇవి కేసెస్ కాదండి, రూల్స్. నేను మీకు కాన్కేవ్లో చెప్పాను. కాన్కేవ్లో అయినా కాన్వెక్స్లో అయినా ఒకటేనండి. మనకి అక్కడ ఏంటంటే అక్కడ మీకు ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా వెళ్తే ఫోకస్ నుండి రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పాను. మీకు ఇవే రిపీట్ అవుతూ ఉంటాయండి ఎవ్రీ టైం. సో ఇక్కడ కూడా అంతేనండి. ఫస్ట్ 2 రూల్స్ కూడా అంతే, అన్ని రూల్స్ ఇక్కడ కూడా అంతేనండి. బట్ ఎలా ఇమేజ్ ఫామ్ అవుతుందని కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. అంటే అక్కడ మనకి రియల్ ఫామ్ అయింది అక్కడ ఒక కేసులో మీకు అక్కడ విజువల్ ఫామ్ అయింది కదా. అది మీకు ఆల్రెడీ చెప్పాను ఎక్కడ లాస్ట్ కేసులో. బట్ ఇక్కడ మనకి విజువల్ అనేది ఫామ్ అవుతుంది. చూద్దాం విజువల్ అంటే ఏంటి. మనకి మిర్రర్కి బ్యాక్ సైడ్ ఫామ్ అవుతుంది. మిర్రర్కి బ్యాక్ సైడ్ ఎందుకు ఫామ్ అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా రేస్ వస్తున్నాయండి మీకు. సో ప్యారలల్గా ఇలా ఇది కదండి మనకి ఇటు సైడ్ కదా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంది. సో ఇటు సైడ్ నుండి కదండి మనకు వస్తాయి, అంతేగాని ఇటు నుండి వస్తాయని అనుకోకండి. ఎందుకంటే మన రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఎటు ఉందో అటువైపు నుండి మనకి అక్కడ స్ట్రైక్ అవుతాయి. సో ఇన్సిడెంట్ రే అనేది మనకి ప్యారలల్గా వస్తున్నాయండి. ఇవి మనకి ఇన్సిడెంట్ రేస్, 2 ఇన్సిడెంట్ రేస్ తీసుకున్నాను. సో ఇన్సిడెంట్ రే వచ్చాక మీకు అక్కడ ఏమవ్వాలండి, అది మీకు రిఫ్లెక్ట్ అవ్వాలి. రిఫ్లెక్ట్ అవ్వాలంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను. మనం ఫస్ట్ ఏం రాయాలి, నార్మల్ అనేది డ్రా చేసుకోవాలి. మీకు డైరెక్ట్గా రిఫ్లెక్టివ్ రే తెలియకపోతే మీరు నార్మల్ డ్రా చేసుకోండి. నార్మల్ ఎలా డ్రా చేసుకుంటాం, మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి సర్కంఫరెన్స్పై ఏదో ఒక పాయింట్కి మనకి అది రేడియసే కదండి నార్మల్ అని చెప్పి ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో నేను ఇలా ఇది నెక్స్ట్ అని చేసుకుంటే ఇక్కడ మీకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఉంది. సో దీని రేడియస్ అంటే ఇదే కదండి, ఇది దీని రేడియస్ కదండి. సో ఇది దీని రేడియస్ కాబట్టి అంటే ఇది దీన్ని ఎలా జస్ట్ ఎక్స్టెండ్ చేయొచ్చు కదండి. నార్మల్ లైన్ని జస్ట్ ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇదేంటండి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కదండి. సో ఇది ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ అయిందో అంతే యాంగిల్తో మీకు ఏమవుతుందండి, రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇది మనకి రిఫ్లెక్టెడ్ రే 1 అనమాట. అర్థమైందండి ఎలా డ్రా చేస్తున్నాను. ఎందుకండి మనకి ఇది ఇలా రిఫ్లెక్ట్ అయింది, ఇందాక మనకి కేసెస్లో వేరు, డైరెక్ట్గా మనకి అక్కడ ఫోకస్ నుండి వెళ్ళిపోయాయి. ఇందాక మనకి ఫోకస్ నుండి వెళ్ళిపోయాయి డైరెక్ట్గా. బట్ మనకి ఇక్కడ ఫోకస్ అనేది ఎక్కడుందండి, మిర్రర్కి బ్యాక్ సైడ్ ఉంది. ఇందాక మనకి మిర్రర్కి ఫ్రంట్ సైడ్ ఉంది ఫోకస్ అన్ని కాబట్టి డైరెక్ట్గా ఫోకస్ దగ్గర అవన్నీ మీట్ అయ్యాయి. బట్ ఇక్కడ మనకి మీట్ అవ్వండి. ఇవి ఏంటంటే అక్కడ మనకి కన్వర్జ్ అవుతాయి ఒకే పాయింట్ దగ్గర. ఇవి కాన్వెక్స్ అండి. కాన్వెక్స్ అంటే మీకు ఏమవుతాయి అంటే డైవర్జ్ అవుతాయండి. అర్థమవుతుందా. సో ఇప్పుడు ఏం తీసుకున్నా, నేను కాన్వెక్స్ తీసుకున్నా. ఓకే, కాన్వెక్స్ తీసుకున్న తర్వాత ఏం తీసుకున్నాం, సెంటర్ ఆఫ్ కర్వేచర్ పెట్టుకున్నాం. సో దీని నుండి మనకి ఏం వెళ్తుంది, ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్తుంది. వెళ్ళిపోయింది కదా. అండ్ ఇక్కడ ఇది పోల్ ఉంది, మిడిల్లో మీకు ఫోకస్ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఫోకస్ అనేది మీకు దానికి అవుట్ సైడ్ అంటే మిర్రర్కి బ్యాక్ సైడ్ ఎందుకంటే మనకు ఫోకస్ దగ్గర మీట్ అయ్యే ఛాన్సే లేదు కదండి. సో ఫోకస్ దగ్గర మీట్ అవుతుంది మీకు ఎలా ఇమేజ్ ఫామ్ అవుతుంది అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంతో కొంత దూరం నుండి జస్ట్ మీకు ప్యారలల్ రేస్ వస్తున్నాయి. జస్ట్ ఇదే కదా మన రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. సో ఇలా మనకు 2 ప్యారలల్ రేస్ తీసుకున్నారు. రూల్ నెంబర్ 1 అండి. సో ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా రేస్ అనేవి వస్తే మీకు ఏమవుతాయి, ఖచ్చితంగా అవి ఫోకస్ నుండి పోవాలి. బట్ ఇక్కడ ఫోకస్ నుండి పోకుండా ఏమవుతాయంటే ఇక్కడ నుండి ఇలా వచ్చి అవి డైవర్స్ అవుతాయండి. అంటే మనకి డైరెక్ట్గా ఫోకస్ నుండి ఇలా వెళ్ళకుండా డైవర్ట్ అవుతాయి అనమాట. సో డైవర్ట్ ఎలా అవుతాయంటే చూడండి. సో మనకి ఇక్కడ నార్మల్ రిఫ్లెక్టెడ్ కావాలంటే మనం ఎలా అండి, జస్ట్ నార్మల్ ఇలా ఇదే కదండి, ఇది మనకి రేడియస్ కదండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు రేడియస్ మనకి. సో రేడియస్ నేను జస్ట్ ఎక్స్టెండ్ చేసుకుంటే అది మనకి నార్మల్ లైన్ కదండి. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత యాంగిల్ ఉందో అంతే యాంగిల్తో మీకు రిఫ్లెక్ట్ అవుతుంది కదండి. సో ఇలా మీకు రిఫ్లెక్షన్ అనేది చూపిస్తుందండి. అంటే మీకు ఈ వేని తన పాత్రను చేంజ్ చేసుకుంటుంది, డైవర్ట్ అవుతుంది అనమాట. మీకు కాన్వెక్స్ మిర్రర్పై పడినప్పుడు అది అక్కడ డైవర్ట్ అయిపోతుంది. ఓకేనా. సో అలానే ఇంకో రే కూడా అంతేనండి. ఇంకో రే కూడా ఏమవుతుందంటే మనకి సేమ్ ఇలానే
సో ఇక్కడ మీకు ఇన్సిడెంట్ అయింది కదండి, ఇక్కడ నుండి మీరు రేడియస్ తీసుకుంటాం, అది మనకి పర్పెండిక్యులర్ లైన్ కదండి. సో జస్ట్ ఎక్స్టెండ్ చేసుకుంటే ఇది ఎంత యాంగిల్ ఉందో అంతే యాంగిల్తో మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కదండి. సో ఇది మనకి రిఫ్లెక్టెడ్ రే R2 అవుతుంది, పైన ఉన్నది రిఫ్లెక్టెడ్ రే R1 అవుతుంది. సో ఈ రెండు రిఫ్లెక్టెడ్ రే అలా ఉంటే మనకి ఇమేజెస్ అనేవి ఆ రెండు డైవర్స్ అయిపోతున్నాయి, మీట్ అవ్వట్లేదు రిఫ్లెక్టెడ్ రేస్. సో మనకి మీట్ అవ్వకపోతే ఎలా ఇమేజ్ ఫామ్ అవుతుంది? ఇలాంటి వాటి కోసం మనం ఏం చేస్తామంటే రిఫ్లెక్టెడ్ రేస్ని ఎక్స్టెండ్ చేస్తామని మీకు ఆల్రెడీ ఇందాక ఒక కేసులో చెప్పాను. ఐ థింక్ కాన్కేవ్లో మీకు ఒక కేసులో చెప్పాను నేను. అక్కడ మనకి మిర్రర్ అనేది డైవర్స్ అవుతూ అక్కడ మీకు రిఫ్లెక్టెడ్ రేస్ డైవర్స్ అవుతున్నాయి. డైవర్స్ అయ్యే సిచ్యువేషన్ మీకు లాస్ట్ కేసులో నేను చెప్పాను, వాటిని ఎక్స్టెండ్ చేసి మనం మిర్రర్కి బ్యాక్ సైడ్ తెస్తున్నామని చెప్పి. సో ఇక్కడ కూడా నేను రిఫ్లెక్టెడ్ రేస్ ఉంది కదండి, సో ఈ రిఫ్లెక్టెడ్ రేస్ని నేను జస్ట్ ఇలా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నానండి. ఓకేనా. సో రిఫ్లెక్టెడ్ రేస్ని ఎక్స్టెండ్ చేస్తే అవి మీకు ఎక్కడికి వచ్చి మీట్ అవుతున్నాయి అంటే డైరెక్ట్ ఫోకస్ దగ్గరికి వచ్చి మీట్ అవుతున్నాయండి. ఓకేనా. సో రిఫ్లెక్టెడ్ రేని మీరు ఎక్స్టెండ్ చేస్తే అవి మీకు ఎక్కడ మీట్ అయ్యే ఫోకస్ దగ్గర, అప్పుడు మీకు ఇమేజ్ ఫామ్ అవుతుంది. బట్ ఇది ఎలాంటి టైప్ ఆఫ్ ఇమేజ్ అండి? మనకి మిర్రర్కి బ్యాక్ సైడ్ ఫామ్ అయింది, మిర్రర్కి బ్యాక్ సైడ్ కట్, అది మీకు ఏ ఇమేజ్ అవుతుందండి? విజువల్ ఇమేజ్ కదా. సో అది గుర్తుంచుకోండి. మనం అది ఇమేజ్ ఏంటి, కేసెస్ ఏంటి మనం అక్కడ చూద్దాం. జస్ట్ ఇక్కడ ఒక మీకు ఐడియా అనమాట. సో ఇక్కడ మీకు ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా వెళ్ళాక మీకు అవి ఎక్కడ మీట్ అవుతున్నాయండి? ఎగ్జాక్ట్గా మీకు ఫోకస్ దగ్గర ఇలా మీట్ అవుతాయి. బట్ మనకు అక్కడ కాన్కేవ్లో మనం డైరెక్ట్ చూసాం, ప్రిన్సిపల్ యాక్సిస్ నుండి వెళ్ళి డైరెక్ట్గా మీకు ఫోకస్ మీద మీట్ అయ్యాయి, ఎందుకంటే మీకు మిర్రర్కి ముందే ఫోకస్ ఉంది కాబట్టి. కాకపోతే ఇక్కడ మీకు మిర్రర్కి బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి ఫోకస్ వద్ద ఎలా మీట్ అవుతాయి అంటే ఆ రెండు రిఫ్లెక్టెడ్ రేస్ డైవర్జ్ అయ్యాక డైవర్జ్ అయిన వాటిని మనం ఎక్స్టెండ్ చేస్తాం. ఎక్స్టెండ్ చేసాక మీకు ఇక్కడ ఫోకస్ వద్ద మీట్ అవుతాయండి. ఇది ఫస్ట్ రూల్. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటే, బట్ స్మాల్ వేరియేషన్. అండ్ సెకండ్ రూల్ ఏంటి అంటే మీకు ఫోకస్ నుండి వెళ్తే ఎక్కడ ఉండి ఎలా వెళ్తాయి? ఇప్పుడు ఫోకస్ నుండి మీకు ఒకవేళ ఇన్సిడెంట్ రే వెళ్ళింది అనుకోండి, ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా రిఫ్లెక్టెడ్ రేస్ వస్తాయి కదా. సో ఇక్కడ కూడా సేమ్ కేస్ అండి. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాన్వెక్స్ని తీసుకున్నానండి. సో కాన్వెక్స్ ఇలా తీసుకున్నప్పుడు ఇప్పుడు మీకు ఏమవుతుంది? ఫోకస్ నుండి నేను చెప్తున్నాను కదా. సో ఒక ఇన్సిడెంట్ రే తీసుకున్నామండి, ఏదో ఒక ఇన్సిడెంట్ రే. 1 సెకండ్. సో ఇక్కడ ఏం చెప్తున్నానండి, నేను మీకు ఇన్సిడెంట్ ఫోకస్ నుండి వెళ్తుందని చెప్పాను. సో మనకి ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ కదా, ఇది మనకి ఫోకస్, ఇది మనకి పోల్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. సో ఫోకస్ మనకి ఇప్పుడు ఫోకస్ నుండి కనుక వెళ్తే మీకు ఎలా రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పాను? ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుంది, అంతే కదా. సో ఇక్కడ మీకు ఏమవుతుందండి, ఇలా ఇన్సిడెంట్ రే వచ్చి మీకు ఇక్కడ ఏమవుతుందండి? నా ఫోకస్ సరిగ్గా రాలేదు. ఓకే, ఇన్సిడెంట్ రే ఇలా వచ్చి మీకు ఫోకస్ నుండి వెళ్తుందండి. ఓకేనా. సో ఫోకస్ నుండి వెళ్ళింది, కొద్దిగా మీరు రఫ్గా స్ట్రైట్గా వేసుకోండి, నాకు ఇక్కడ సరిగ్గా రావట్లేదు. సో ఇక్కడ మీకు ఫోకస్ నుండి ఇన్సిడెంట్ రే అనేది వెళ్ళింది. సో ఫోకస్ నుండి వెళ్తే మీకు అది ఏమవ్వాలండి? ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా. సో ఇలా వచ్చి మీకు ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా, ఇది ఇన్సిడెంట్ రే అండి, ఒకటే తీసుకున్నాను నేను ఇక్కడ. సో ఇదేమవుతుందంటే రిఫ్లెక్టెడ్ రే అనమాట. అంటే మీకు ఫోకస్ నుండి వెళ్తే సేమ్ అనమాట, రిఫ్లెక్టెడ్ రే అనేది మీకు ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుంది, అంతే అండి. ఓకేనా. సో 2 కూడా సేమ్ థింగ్స్. అక్కడ కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా వెళ్తే ఫోకస్ నుండి రిఫ్లెక్ట్ అయింది, ఇక్కడ ఫోకస్ నుండి వెళ్తే అలానే సేమ్ ఆపోజిట్ అండి ఇది కూడా. నెక్స్ట్ థర్డ్ కేసు ఏంటి అంటే పెద్ద ఏం కష్టం ఉండదు, ఒకటి వస్తే రెండోది అర్థమైపోతుంది. నెక్స్ట్ కాన్వెక్స్ మనకు అక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి వెళ్ళింది కదా. థర్డ్ కేసు అక్కడ ఇక్కడ రెండింటి దగ్గర ఒకటే, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి వెళ్తే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి మళ్ళీ తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇది కూడా ఇక్కడ అంతేనండి. సో ఇక్కడ ఏంటి? సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఉంది కదా. ఓకే, సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఇన్సిడెంట్ రే అనమాట ఇలా వచ్చింది, తర్వాత వచ్చి ఇది మీకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి ఇలా వెళ్ళింది. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి వెళ్తే అది ఏమవుతుంది? తిరిగి అదే పాత్రలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలా ఫస్ట్ వచ్చింది, మళ్ళీ ఇలానే రిఫ్లెక్ట్ అయింది అనమాట. ఓకేనా. సో ఇన్సిడెంట్ రే ఎలా సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి వెళ్తే మీకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనండి. ఇది థర్డ్ రూల్, సేమ్ రూల్స్ అనమాట ఇక్కడ అక్కడ, బట్ మిర్రర్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ ఫోర్త్ వన్ ఏంటి అంటే, ఫోర్త్ వన్ మీకు గుర్తుందా అండి? పోల్ మీద అని చెప్పాను. సో మనకి మళ్ళీ కాన్వెక్స్ తీసుకుందాం. ఫోర్త్ కేసు అక్కడ ఇక్కడ రెండింటికి ఒకటే. పోల్ దగ్గర మీకు డైరెక్ట్గా మీకు అక్కడ స్ట్రైక్ అయింది అనుకోండి, అది మీకు తెలుసు ఎంత యాంగిల్తో స్ట్రైక్ అయితే అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది, అంతే కదా. సో ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టర్ రే, అంతే కదండి. చూడండి కాన్కేవ్ వస్తే కాన్వెక్స్ ఎంత ఈజీనో. సో నెక్స్ట్ మనం కేసెస్ చూద్దామండి. ఇక్కడ మీకు ఎన్ని కేసెస్ ఉంటాయండి? ఇప్పుడు ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్వెక్స్ మిర్రర్ అనమాట, లెన్స్ కాదు మిర్రర్. సో మనకి ఫస్ట్ కేసు తీసుకుందామండి. కేస్ 1లో మీకు ఆల్రెడీ చెప్పానండి, ఇది మనం ఇప్పుడు కాన్వెక్స్ తీసుకున్నాం. కాన్వెక్స్ ఇలా తీసుకున్నప్పుడు మీకు ఇక్కడ 2 కేసెస్ పాసిబుల్ అని చెప్పాను, ఎందుకంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ కానీ ఫోకస్ కానీ రేడియస్ ఆఫ్ కర్వ్ ఇవన్నీ మనకి మిర్రర్కి బ్యాక్ సైడ్ ఉంటాయి కాబట్టి మనకు ఓన్లీ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుండి అయినా లేదంటే పోల్కి ఇన్ఫైనైట్ డిస్టెన్స్కి మిడిల్లో అయినా ఉంటున్నాయి కేసెస్, 2 కేసెస్ అని చెప్పాను. సో ఇక్కడ మీకు ఏంటండి, ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో తీసుకున్నాం. ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో తీసుకున్నప్పుడు మనకి 2 ప్యారలల్, ఫస్ట్ కేసు ఏంటంటే ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుండి వస్తున్నాయంటే లైట్ రేస్ మీకు చాలా ప్యారలల్గా వస్తున్నాయి. సో ఇలా ప్యారలల్గా వచ్చి ఏమేయండి, జస్ట్ 1 సెకండ్ అండి, క్లియర్గా వేస్తాను.
సో ఇది కదండి మనకి ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది మనకి ఫోకస్, ఇది మనకి పోల్. ఓకేనా. సో ఇక్కడ ఏం చెప్తున్నాను, ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుండి, ఫస్ట్ కేసులో ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుండి తీసుకున్నప్పుడు మీకు ప్యారలల్ రేస్ అనేవి ఇలా వస్తాయి కదండి. సో ఇలా ప్యారలల్ రే వచ్చింది, వచ్చాక ఏమైంది, అక్కడ మీకు మిర్రర్పై స్ట్రైక్ అయింది. మిర్రర్పై స్ట్రైక్ అయ్యాక ఏమవుతుందండి, మనకి అది రిఫ్లెక్ట్ అవుతుంది. మనం ఆల్రెడీ చూసాం కదా ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో, మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను. సో అది అక్కడ మీకు డైరెక్ట్గా చెప్పేస్తున్నాను అండి. దీనికి నార్మల్, మళ్ళీ దీనికి పెర్పెండిక్యులర్ డ్రా చేయడం, మళ్ళీ అంత యాంగిల్తో రిఫ్లెక్ట్ అవ్వడం నేను అవన్నీ చెప్పట్లేదు. సో మీది ఆల్రెడీ ఫస్ట్ కేసు నేను ఫస్ట్ రూల్లో చెప్పినప్పుడు చెప్పాను. సో ఇది ఇలా మీకు ఏమైందండి, రిఫ్లెక్ట్ అయ్యాక మీకు ఇన్సిడెంట్ అయ్యాక ఎలా మీకు రిఫ్లెక్ట్ అయింది, అక్కడ మీరు సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి ఇలా జస్ట్ ఒక నార్మల్ డ్రా చేస్తే, ఎక్స్టెండ్ చేసుకుంటే ఎంత యాంగిల్తో అయితే అంత యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పాను కదా నేను. సేమ్ అనమాట, ఇది R1, ఇది I1. ఓకేనా. సో ఇంకొక రే కూడా తీసుకుందాం మనం. ఇంకొక రే తీసుకుంటే అలానే కదండి, ఇది I2 అనుకుంటే ఇది కూడా సేమ్ అలానే. సో నేను మళ్ళీ ఇక్కడ మీకు పెర్పెండిక్యులర్ డ్రా చేసుకుంటే మళ్ళీ ఇలా ఇది మీకు R2 అవుతుంది. సేమ్ ఇది మీరు విన్నారు కదా. సో ఇవన్నీ మీకు క్లమ్జీగా ఉంటాయి కాబట్టి డైరెక్ట్ చెప్తున్నాను అనమాట నేను. సో ఇక్కడ నేను కాన్వెక్స్ తీసుకొని ఏం చేసుకున్నా, నేను ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ పెట్టుకున్నా, అండ్ ఇక్కడ ఫోకస్ పెట్టుకున్నా, ఇక్కడ పోల్ అనేది ఉంది. సో ఇక్కడ ఏంటి, ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుండి వస్తున్నాయి, వచ్చినప్పుడు ఇలా మీకు ఇన్సిడెంట్ అయ్యి ఇలా మీకు రిఫ్లెక్ట్ అవుతాయి అని చెప్పాను కదండి. సో ఇది ఇన్సిడెంట్ రే, యారో మార్క్ ఇటు పెట్టిందంటే అది రిఫ్లెక్టెడ్ రే. ఇంకొక రే కూడా ఇలా వచ్చి ఇన్సిడెంట్ అయ్యి ఇలా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలా సింపుల్గా గుర్తుంచుకోండి, ఎవ్రీ టైం మనం నార్మల్ డ్రా చేయడం ఇవన్నీ ఎందుకు. ఓకేనా. సో లేదు మేడం నేను ప్యారలల్ రైన్ ఇక్కడే గీసుకుంటా అంటే ఇక్కడైనా గీసుకోవచ్చు. ఓకేనా. సో ఇవి ఇక్కడ ఇలా మనకి రిఫ్లెక్ట్ అవుతున్నాయి, ఏవో ఒక 2 తీసుకోండి. సో ఇలా తీసుకున్నప్పుడు మనకి ఏం చెప్పాము మనం ఆల్రెడీ, రిఫ్లెక్టెడ్ రేస్ మనకి మీట్ అవ్వట్లేదు, డైవర్ట్ అయిపోతున్నాయి. డైవర్స్ అయిపోతున్నప్పుడు మనకి అక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది కాబట్టి రిఫ్లెక్టెడ్ రేస్, ఈ థర్డ్ ఇదైనా క్యాన్సిల్ చేసండి, ఏవో ఒక 2 తీసుకొని చాలు, పై 2. సో ఇక్కడ ఈ రిఫ్లెక్టెడ్ రేస్ని మనం ఏం చేయాలండి, ఎక్స్టెండ్ చేయాలి. ఎక్స్టెండ్ చేస్తే అవి ఎక్కడ మీకు మీట్ అవుతున్నాయండి, ఫోకస్ దగ్గర మీట్ అవుతున్నాయి. సో అక్కడ మీకు ఫోకస్ దగ్గర ఏం ఫామ్ అవుతుందండి, ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది కదా. సో అర్థమైంది కదండి. ఇక్కడ మనం ఏం తీసుకున్నామండి, కేస్ 1లోని మనం జస్ట్ ఇలా కాన్వెక్స్ తీసుకున్నాము, అండ్ ఇంకా ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ తీసుకుని ఇక్కడ ఫోకస్ తీసుకున్నాం, పోల్ అనేది కూడా మిడిల్లో ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, ఏవో కొన్ని ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుండి, ఫస్ట్ కేసులో ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుండి తీసుకున్నప్పుడు ఇలా ఒక 2 ప్యారలల్ రేస్ మీరు ఎక్కడైనా వేసుకోండి. సో ఇలా 2 ప్యారలల్ రేస్ మీకు కాన్వెక్స్ మిర్రర్పై స్ట్రైక్ అయ్యాక మీకు అవి ఏమవుతాయండి, ఇదేమో ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది, ఇదేమో ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది, అంతే కదా. సో రిఫ్లెక్ట్ అయ్యాయి, అవి 2 కలవకపోతే మీకు ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది, ఫామ్ కాదు. కాబట్టి మనం వాటిని ఏం చేయాలండి, జస్ట్ ఎక్స్టెండ్ చేయాలి. ఎంతవరకు, ఫోకస్ వరకు మనం ఇలా ఎక్స్టెండ్ చేస్తే అక్కడ మీకు ఇమేజ్ అనేది ఏమవుతుందంటే ఫామ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే, ఇమేజ్ అనేది మీకు ఇక్కడ పాయింట్ సైజ్ ఇమేజ్ అండి. ఆబ్జెక్ట్ అనేది ఎక్కడో ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉంది, ఇక్కడ మీకు ఫోకస్ దగ్గర ఫామ్ అయిందంటే మీకు అది ఎటువంటి ఇమేజ్ అంటే పాయింట్ సైజ్ అనమాట. చాలా పాయింట్ సైజ్ అంటే మీకు హైలీ డిమినిష్డ్ అని చెప్పాను. కాన్కేవ్లో కూడా అలానే, కాన్వెక్స్లో కూడా ఇలానే. ఓకేనా. సేమ్ మీకు ఇక్కడ ఫామ్ అయింది. బట్ ఇది ఎలాంటి ఇమేజ్, మీకు మిర్రర్కి బ్యాక్ సైడ్ ఫామ్ అయింది. మిర్రర్కి ఫ్రంట్ అయితే మీకు రియల్ అని చెప్పాను, లైక్ అది మనకి టచ్ చేయగలము. బట్ రియల్కి బ్యాక్ సైడ్ అయితే మనం దానికి స్క్రీన్ మీద టచ్ చేయలేం కదండి. సో ఇక్కడ మనకి మిర్రర్కి బ్యాక్ సైడ్ ఫామ్ అయింది కాబట్టి ఇది మనకి ఏ ఇమేజ్ అండి, విజువల్ ఇమేజ్ అండ్ పాయింట్ సైజ్డ్ ఇమేజ్. విజువల్ ఇమేజ్ వచ్చిందంటే అది ఎరెక్ట్ ఇమేజ్ అని చెప్తామండి. ఓకేనా. సో విజువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ అండ్ హైలీ డిమినిష్డ్ ఇమేజ్ అండి. ఓకేనా. సో ఇది మీకు ఫస్ట్ కేసు ఇన్ఫినిట్ డిస్టెన్స్లో తీసుకున్న ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, మీకు ఇమేజ్ అనేది ఫోకస్ దగ్గర ఫామ్ అయింది. అంటే ఎలాంటిదండి, పాయింట్ సైజ్ అంటే హైలీ డిమినిష్డ్ అని చెప్తాము. అండ్ నెక్స్ట్ వన్ ఇది రియల్ విజువల్ అంటే విజువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ అని చెప్తాం. ఇది ఫస్ట్ కేసు అండి. అండ్ లాస్ట్ కేసు అండ్ సెకండ్ కేసు ఇదే లాస్ట్ అండి. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఇక్కడతో నేను ఆపేస్తున్నాను. ఇక్కడ ఆపేసి మీకు నెక్స్ట్ వీడియో డైరెక్ట్ బిట్స్ స్టార్ట్ చేసేస్తున్నాను. సెకండ్ పార్ట్ అండి బిట్స్లో. ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ మీకు చెప్పేసాను. సో స్పెరికల్ మిర్రర్స్ థర్డ్ పార్ట్ నుండి మీకు బిట్స్ కంటిన్యూ అవుతాయి రేపు మార్నింగ్ వీడియోలోని, రేపు ఈవినింగ్ వీడియోలో అలా. సో అది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు బిట్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి బిట్స్ స్టార్ట్ అయినప్పుడు మీకు అక్కడ యూజెస్ కోసం వస్తే కాన్వెక్స్ కోసం. సో ఆ యూజెస్ కోసం మనం అక్కడ మాట్లాడుకుందాము. సో ఇక్కడ మనకి ఏంటంటే సెకండ్ కేసులో మనకి ఏంటంటే చూడండి, సెకండ్ కేసులో మనం ఏం తీసుకుంటాం, కాన్వెక్స్ని తీసుకున్నాం. ఓకే, కాన్వెక్స్ని తీసుకున్నాక సో ఇక్కడ ఏంటి అంటే మనకి సెకండ్ కేసు తీసుకుంటే మనకి ఇన్ఫైనైట్ డిస్టెన్స్ ఫస్ట్ కాన్వెక్స్ డ్రా చేద్దామండి. సో ఇది మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది మనకి ఫోకస్ కదండి. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఏంటి, ఇన్ఫైనైట్ డిస్టెన్స్ అంటే ఎక్కడో దూరంలో ఉంది. అండ్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్కి పోల్కి మిడిల్లో అన్నాను. సో ఎక్కడో దగ్గర తీసుకోండి, ఇక్కడ ఎక్కడైనా తీసుకోండి. ఇన్ఫైనైట్ డిస్టెన్స్కి పోల్కి మిడిల్లో నేను ఏబి అని ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాను. సో ఇక్కడ మనకి ఏంటంటే మినిమం 2 రేస్ అని తీసుకుంటాం కదా. సో ఫస్ట్ ఇన్సిడెంట్ రే మీకు ఎలా వస్తుందంటే, ఫస్ట్ ఇక్కడ ఒక ఇన్సిడెంట్ రే వచ్చిందండి. ఫస్ట్ ఇన్సిడెంట్ రే వచ్చి మీకు ఇలా మీకు
మీకు ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళి మిర్రర్ పైన స్ట్రైక్ అయింది. ఓకేనా. సో ఫస్ట్ వన్ మీకు ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళింది. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళి మీకు అది ఏమవుతుందండి, డైరెక్ట్గా మీకు ఆల్రెడీ ఫస్ట్ కేసులో చూస్తారు, ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా వెళ్ళి మీకు ఇలా డైవర్ట్ అయిపోతుంది, ఇలా మీకు రిఫ్లెక్ట్ అవుతుంది కదా, అది మనం ఆల్రెడీ చూసాం. సో ఇది మనకి ఇన్సిడెంట్ రే 1 అండ్ ఇది రిఫ్లెక్టెడ్ రే 1 అండి. నెక్స్ట్ ఇన్సిడెంట్ రే మీకు ఎలా వెళ్తుంది అంటే, నెక్స్ట్ ఇన్సిడెంట్ రే మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి వెళ్తుందండి. ఇంకో ఇన్సిడెంట్ రే తీసుకుంటున్నాను, అది మీకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి ఇలా వెళ్తుంది. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి వెళ్తే మీకు ఇది ఒక ఇన్సిడెంట్ రే అనుకుంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండే మళ్ళీ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది కదండి రూల్స్ ప్రకారం. సో అదే మనకి రిఫ్లెక్టెడ్ అవుతుంది కదండి. సో ఇక్కడ మనకి సెంటర్ ఆఫ్ ఫస్ట్ది మీకు ఆల్రెడీ తెలుసు, ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా వెళ్ళింది, అది ఇలా రిఫ్లెక్ట్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి వెళ్ళిందంటే అదే పాత్రలో మళ్ళీ మీకు బ్యాక్ వస్తుంది కదండి. సో ఇప్పుడు మనకి ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది, మళ్ళీ రెండు రిఫ్లెక్టెడ్ రేస్ని మనం ఎక్స్టెండ్ చేసుకుంటామండి. ఒక్కొక్కసారి క్లియర్గా చూద్దాం దీన్ని. ఇక్కడ కాన్వెక్స్ డ్రా చేసుకున్నా కదా, అండ్ ఇదంతా జస్ట్ డ్రా చేస్తున్నానండి, మీరు ఆల్రెడీ విన్నారు కాబట్టి. సో ఇక్కడ ఫస్ట్ రే ఇలా వచ్చింది, ఇలా రిఫ్లెక్ట్ అయింది. జస్ట్ యారో మార్క్స్ బట్టి గుర్తుంచుకోండి, యారో మార్క్ ఇలా ముందుకు పెట్టానంటే ఇది ఇన్సిడెంట్ అని, ఇలా బ్యాక్ పెట్టానంటే అది రిఫ్లెక్టెడ్ అని. ఇక్కడ కదండి మన ఆబ్జెక్ట్ ఎక్కడో దగ్గర ఇన్ఫినిట్ డిస్టెన్స్ నుండి పోల్కి మిడిల్లో తీసుకున్నాను, నేను ఎక్కడైనా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకొక ఇన్సిడెంట్ రే ఏంటి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి వెళ్ళింది. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి వెళ్ళింది, మళ్ళీ అలానే వచ్చింది కాబట్టి అలానే అదే రిఫ్లెక్టెడ్ అయింది. సో ఇప్పుడు ఈ రెండింటిని ఎక్స్టెండ్ చేస్తే మనకి ఎక్కడ మీట్ అవుతుందో అక్కడ మీకు ఇమేజ్ అనేది ఫామ్ అవుతుందండి. ఈ రెండింటిని ఎక్స్టెండ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ రిఫ్లెక్టెడ్ రేని నెక్స్ట్ ఇక్కడ ఇది ఉంది కదండి, ఈ రెండింటిని ఎక్స్టెండ్ చేస్తే మీకు ఎక్కడ మీట్ అవుతుందో అబ్జర్వ్ చేయండి. చూడండి మనకి ఎక్కడ మీట్ అయ్యే రెండు ఒక్కసారి కరెక్ట్గా చూడండి. ఈ రెండింటిని దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తూ పోతున్నాను నేను. చూసారు ఈ రిఫ్లెక్టెడ్ నేను ఇలా ఎక్స్టెండ్ చేశాను. సో ఇది ఆల్రెడీ మీకు ఇక్కడ ఉంది. సో ఈ రెండు మీకు ఎక్కడ మీట్ అయ్యండి, పోల్కి ఫోకస్కి మధ్యలో కదండి మీకు ఇక్కడ మీట్ అయినట్టు కనిపిస్తున్నాయి. చూడండి క్లియర్గా నా డయాగ్రామ్ మీకు మేబీ అర్థమైందో లేదో తెలీదు. సో ఇక్కడ కాన్వెక్స్ తీసుకున్నాను కదా, అండ్ ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది మనకి ఫోకస్ కదండి. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఇది ఆల్రెడీ ఇన్ఫినిట్ డిస్టెన్స్కి పోల్కి మిడిల్లో తీసుకున్నాను, ఎక్కడో దగ్గర తీసుకున్నాను. సో ఫస్ట్ డే వచ్చి సెకండ్ కేస్ అండి, ఇది లాస్ట్ కేస్. సో ఇక్కడ మనకి ఇలా ఇన్సిడెంట్ అయింది, ఇలా రిఫ్లెక్ట్ అయింది అనుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి ఇలా వెళ్ళింది. సో అలానే మీకు అది రిఫ్లెక్ట్ అయింది. రెండు ఇక్కడ ఒకటే రేస్ కదండి, ఇన్సిడెంట్ అదే రిఫ్లెక్టెడ్ అక్కడ మీకు అదే. సో ఈ రెండింటిని ఎక్స్టెండ్ చేయండి. ఇప్పుడు మీకు దీన్ని ఆల్రెడీ ఇది మనకి ఎక్స్టెండ్ అయ్యే ఉంది కదా. సో దీన్ని ఎక్స్టెండ్ చేస్తే మనకి రెండు ఎక్కడ మీట్ అవుతున్నాయండి, ఈ పాయింట్ దగ్గర మీట్ అయ్యి. అంటే ఇది ఎక్కడుందండి, మనకి పోల్కి ఫోకస్కి మిడిల్లో ఉంది కదండి. సో మీకు ఇక్కడ ఇమేజ్ అనేది పోల్కి ఫోకస్కి మిడిల్లో ఫామ్ అవుతుంది. ఓకేనా. సో దాని క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే ఆ ఇమేజ్ మనకి ఎలాంటిది, మిర్రర్కి బ్యాక్ సైడ్ కూడా ఇది విజువల్ అండి, ఎరెక్ట్ ఇమేజ్. అండ్ ఇది ఎలా అంటే దానికన్నా కొద్దిగా చిన్న సైజులో ఉంటుంది, అంటే పాయింట్ సైజు కన్నా కొద్దిగా బెటర్ అనమాట. మనం ఇందాక ఆల్రెడీ చూసాం, ఇన్ఫినిట్ డిస్టెన్స్ నుండి కొద్దిగా ముందుకు తెచ్చినప్పుడు ఇంకొద్దిగా డిమినిష్డ్, అంటే చిన్నదే ఉంటుంది బట్ పాయింట్ సైజు కన్నా కొద్దిగా పెద్దది అనమాట. ఓకేనా. సో డిమినిష్డ్ ఇమేజ్ అని చెప్పి చెప్తాం. సో ఇక్కడ ఇమేజ్ వచ్చి మీకు విజువల్ అవుతుంది, అండ్ ఇంకోటి ఏంటండి విజువల్, ఎరెక్ట్ అండ్ డిమినిష్డ్ అనమాట. సో ఇక్కడతో మనకి అయిపోయండి. సో నెక్స్ట్ క్లాస్లో మీకు బిట్స్ చేసేటప్పుడు మీకు సైన్ కన్వెన్షన్స్ అని ఉన్నాయండి. సైన్ కన్వెన్షన్ అంటే మీకు ఏం లేదు, జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తాను. సో మనకి ఇవన్నీ తెలుసు కదండి, ఇది ఎక్స్ యాక్సిస్ అని తెలుసు, ఇది మనకి వై యాక్సిస్ అని తెలుసు, ఇదంతా కదండి. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో ఇటువైపు మీకు పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, ఇటు మీకు పాజిటివ్ ఉంటాయి, ఇటు నెగిటివ్ ఉంటాయి, ఇటు నెగిటివ్ ఉంటాయి. ఇది మీ అందరికీ తెలుసు కదండి, తెలుసుకోండి. ఇది మనకి పాజిటివ్ వాల్యూస్, ఇది పైన కూడా పాజిటివ్ వాల్యూస్, ఇటు సైడ్ నెగిటివ్, ఇటు సైడ్ నెగిటివ్, ఇది మనందరికీ తెలిసిందే. సో దీన్ని బట్టి మనకి సైన్ కన్వెన్షన్స్ ఎలా ఉంటాయంటే అది జస్ట్ చెప్పేస్తానండి, అది మీకు చెప్పేస్తే ఇక్కడికి ఇది అయిపోతుంది క్లియర్గా. సో ఇప్పుడు సపోజ్ చూడండి, సో ఇప్పుడు నేను కాన్కేవ్ విషయంలో తీసుకుంటున్నాను అండి. ఇప్పుడు కాన్కేవ్ విషయంలో కానివ్వండి, ఏది అవ్వనివ్వండి, మనకి ఇప్పుడు ఇటు సైడ్ ఆబ్జెక్ట్ ఉందనుకోండి, అంటే ఇక్కడ మనం యాక్చువల్గా ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ని యూ అంటామండి, ఇమేజ్ యొక్క డిస్టెన్స్ని వి అంటాం అనమాట. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ని యూ అంటాము, ఇమేజ్ యొక్క డిస్టెన్స్ని ఏమంటామంటే వి అని చెప్పి అంటాం. అలానే ఆబ్జెక్ట్ యొక్క హైట్ని మనం ఆబ్జెక్ట్ హైట్ కాబట్టి హెచ్ సఫిక్స్లో ఓ అని రాస్తాం, అది ఇమేజ్ హైట్ అయితే మనం హెచ్ఐ అని చెప్పి రాస్తామండి. ఇవి గుర్తుంచుకోండి మనకి.
ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్కి అంటే సెంటర్ నుండి ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ని యూ అని చెప్తాము. అండ్ వి అంటే మనకి ఇమేజ్ యొక్క డిస్టెన్స్ అనమాట, ఇమేజ్ ఎంత డిస్టెన్స్లో ఉందని చెప్పి. హెచ్ఓ అంటే ఆబ్జెక్ట్ యొక్క హైట్ అండి, హెచ్ఐ అంటే ఇమేజ్ యొక్క హైట్ అనమాట. సపోజ్ మీరు ఆబ్జెక్ట్ని కనుక ఇటువైపు పెట్టామనుకోండి, ఇక్కడ మనకి ఏ సైన్ ఉంటుందండి, పైన పాజిటివ్, ఇటు పాజిటివ్, ఇక్కడ నెగిటివ్, ఇక్కడ నెగిటివ్. సో ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఉందనుకోండి, అక్కడ మనకి ఏ మిర్రర్లో తీసుకుంటే ఆ మిర్రర్లో అది మనకి నెగిటివ్. ఇప్పుడు సపోజ్ యూ వాల్యూ ఇక్కడ సపోజ్ 1 2 3 4 5 ఎంతో ఉంటుంది అనుకోండి, ఇటువైపు మనకి మైనస్ కదా. సపోజ్ మనకి యూ వాల్యూ ఇక్కడ మనం ఆబ్జెక్ట్ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ ఎంత అంటామంటే యూ వాల్యూ -3 అని చెప్తాం. ఓకేనా. అలా కాకుండా ఆబ్జెక్ట్ ఇటు సైడ్ పెట్టామనుకోండి, ఇక్కడ సపోజ్ 1 2 3 4 ఉందనుకోండి, ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ ఎంత, ఇక్కడ పాజిటివ్ కాబట్టి +4, +y కాబట్టి 4 అని చెప్తాం. అలా అనమాట. సో అలా గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఫస్ట్ ఏం తీసుకుంటామంటే కాన్కేవ్ మిర్రర్ల విషయంలో నేను చెప్తున్నాను, ఇవి గుర్తుంచుకొని మీకు ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతాయి. అంటే కాన్కేవ్ మిర్రర్ విషయంలో మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎలా ఉంటుంది, ఇమేజ్ డిస్టెన్స్ ఎలా ఉంటుంది, ఫోకల్ లెంత్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఒకసారి చూసేద్దాం. సో కాన్కేవ్ అంటే ఇంతే కదండి, ఎవ్రీ టైం నేను చెప్పక్కలే. కాన్కేవ్ అంటే మనకి ఉబ్బెత్తుగా ఇది ఈ లోతుగా ఉంది మన రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, బ్యాక్ సైడ్ మనకి పాలిషింగ్ సర్ఫేస్, అంతే కదా. సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఆబ్జెక్ట్ని మనం ఎక్కడ పెట్టామండి, ఎప్పుడు కూడా మనం ఈ మిర్రర్కి ముందే కదండి. సో మిర్రర్కి ముందే మనం ఆబ్జెక్ట్ని ఎప్పుడు పెట్టాం, అంతేగాని మిర్రర్కి బ్యాక్ సైడ్ పెట్టలే కదండి. సో మిర్రర్కి ముందే అంటే ఇవన్నీ మనకి ఏ సైన్ అండి, ఇవన్నీ మనకి నెగిటివ్ సైన్. సో కాబట్టి మీకు కాన్కేవ్ విషయంలో మీకు ఆబ్జెక్ట్ ఎప్పుడు ఏ సైన్లో ఉంటుందంటే నెగిటివ్, జస్ట్ -u అని రాస్తున్నాను, గుర్తుంచుకొని. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు కాన్కేవ్ విషయంలో, కాన్కేవ్ అంటే ఇలా పెట్టుకున్నాం కదండి మిర్రర్ని. సో మనం ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ని మిర్రర్కి బ్యాక్ సైడ్ ఉంచాం. మిర్రర్కి బ్యాక్ సైడ్ అంటే ఇటువైపు, అప్పుడు పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. బట్ మిర్రర్కి బ్యాక్ సైడ్ మనం ఆబ్జెక్ట్ని ఉంచితే మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవ్వదు కదా. సో ఆబ్జెక్ట్ ఎప్పుడు మనకి మిర్రర్కి ఫ్రంట్ సైడ్ ఉంటుంది. సో ఇవన్నీ మనకి ఏ వాల్యూస్, నెగిటివ్ వాల్యూస్. సో కాన్కేవ్ విషయంలో మీకు ఆబ్జెక్ట్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే నెగిటివ్ వాల్యూ. ఓకేనా. యూ వాల్యూ సపోజ్ అక్కడ 3 అయితే -3 అని తీసుకుంటాం, 5 అయితే -5 అలా. సపోజ్ మీకు ప్రాబ్లమ్స్లో ఇస్తాడు కాన్కేవ్ మిర్రర్ యొక్క ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అని చెప్పి, అలాంటప్పుడు మీకు గుర్తు రావాలి కాన్కేవ్ అంటే నెగిటివ్. అక్కడ మీకు 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు అనుకోండి ఈ ప్రాబ్లంలో, ఓకే ఇది కాన్కేవ్ మిర్రర్, ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సో ఖచ్చితంగా ఇక్కడ మనకి -5 రాసుకోవాలి ప్రాబ్లంలో అని చెప్పి మీకు గుర్తు రావాలి. ఓకేనా. అదే మనకి ఇమేజ్ అనుకోండి, ఇమేజ్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి, ఇమేజ్ అనేది మనకి రియల్ ఫామ్ అయింది, విజువల్ ఫామ్ అయింది కదా. మనకి కాన్కేవ్ విషయంలో రియల్ అంటే మీకు ఎప్పుడు ఫామ్ అవుతుందండి, దీనికి ముందు అంటే స్క్రీన్కి ముందు కదండి మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అదే స్క్రీన్కి బ్యాక్ సైడ్ మీకు లాస్ట్ కేసులో మీకు విజువల్ అనేది కూడా ఫామ్ అయింది. సో మనకి వి అనేది రియల్ అనేది ఫామ్ అయితే మనకి స్క్రీన్కి ముందు అంటే నెగిటివ్ వాల్యూ కూడా ఉంటుంది -v. అలానే మనకి వి అనేది ఇమేజ్ డిస్టెన్స్ అనేది మనకి లాస్ట్ కేసులోని విజువల్ వచ్చింది, అంటే మనకి స్క్రీన్కి బ్యాక్ సైడ్ వచ్చింది, అంటే ఇటు సైడ్ వచ్చింది కదండి. అప్పుడు మనకి ఏముంటుంది, పాజిటివ్ కూడా వస్తుంది. అంటే కాన్కేవ్ విషయంలో మీకు రియల్ ఇమేజ్ ఉంది, విజువల్ ఇమేజ్ ఉంది. రియల్ ఇమేజ్ అంటే మనకి నెగిటివ్ సైన్ వస్తుంది, విజువల్ ఇమేజ్ వస్తే మనకి పాజిటివ్ సైన్ వస్తుందండి. అర్థమవుతుందండి ఏం చెప్తున్నా నేను ఇక్కడ. ఇలా 2 యాక్సెస్ తీసుకున్నా, సపోజ్ కాన్కేవ్ది తీసుకున్నా, కాన్కేవ్ అంటే మనకి ఇలానే కదా. సో ఇలానే మనం ఫస్ట్ యూ వాల్యూ ఏమవుతుంది, వి వాల్యూ ఏమవుతుంది, ఫోకల్ లెంత్ ఏమవుతుంది, అండ్ ఆబ్జెక్ట్ యొక్క హైట్ నెగిటివ్ ఉంటుందా పాజిటివ్ ఉంటుందా, ఇమేజ్ యొక్క హైట్ మనకి పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా. కాన్కేవ్ విషయంలో మనకి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇలానే కాన్వేస్ కూడా మనం అర్థం చేసుకుంటాం. సో కాన్కేవ్ విషయంలో మనం ఆబ్జెక్ట్ ఎప్పుడు ఎటువైపు పెడతామండి, స్క్రీన్కి ముందే పెడతాం. ముందంటే ఇవన్నీ ఏ వాల్యూస్ అండి, మనకి నెగిటివ్ వాల్యూస్. కాబట్టి మీకు కాన్కేవ్ విషయంలో మీకు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే నెగిటివ్గా ఉంటుంది. అండ్ ఇమేజ్ అనేది మీకు ఎలా వస్తుందని మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తుంటారు. 6 కేసెస్ మనం చూసాం కాన్కేవ్ విషయంలో. 5 కేసెస్ వరకు మీకు రియల్ ఇమేజ్ వచ్చింది, లాస్ట్ కేసులో మీకు ఏంటంటే విజువల్ వచ్చింది. రియల్ ఇమేజ్ అంటే మనకి స్క్రీన్కి ముందే కదండి ఫామ్ అవుతుంది, అంటే అవి నెగిటివ్ వాల్యూస్. సో నెగిటివ్ అనేది ఫామ్ అయింది, వి వాల్యూ -v కూడా వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు విజువల్ అని లాస్ట్ కేసులో వచ్చింది. సో వి వాల్యూ మీకు ప్లస్ కూడా వచ్చింది కదండి, అంటే మైనస్ వాల్యూ వచ్చింది అంటే మీకు వి వాల్యూ అది రియల్ ఇమేజ్ అండి. సో మీకు రియల్ ఇమేజ్కి మీకు ఇమేజ్ డిస్టెన్స్ ఎప్పుడు నెగిటివ్ ఉంటుంది. ఓకేనా. అండ్ మీకు విజువల్ వచ్చింది అంటే మీకు అది మిర్రర్కి బ్యాక్ సైడ్ అంటే అది మనకి ఎక్స్ యాక్సెస్లో వస్తుంది. సో అలాంటప్పుడు మీకు విజువల్ ఇమేజ్ వచ్చింది అంటే అది మనకి పాజిటివ్ డిస్టెన్స్ అనమాట. అలానే ఫోకల్ లెంత్ ఉందనుకోండి, ఫోకల్ లెంత్ అనేది కూడా మనకి ఎటు ఉంటుందండి, మిర్రర్కి ఇటు సైడే కదా ఉంటుంది, మిర్రర్కి ముందే ఉంటుంది కదండి కాన్కేవ్ విషయంలో, కాన్వెక్స్ విషయంలో అనట్లే. సో కాన్కేవ్ విషయంలో మనకి ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనుకుంటే ఇది ఫోకల్ లెంత్, ఫోకస్ నేను ఫోకల్ లెంత్ కోసం చెప్తున్నాను అండి. ఎఫ్ అనేది ఫోకల్ లెంత్, ఫోకస్ కాదు. సో ఫోకల్ లెంత్ అంటే మనకు ఆల్రెడీ చెప్పాను నేను మీకు. ఓకేనా. సో ఫోకల్ లెంత్ కూడా మనకి మిర్రర్కి ముందే కదండి ఫామ్ అవుతుంది. సో మనకి మిర్రర్కి ముందే ఉంటుంది అంటే అది మనకి నెగిటివ్ సైనే కదండి, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. సో మనకి ఫోకల్ లెంత్ కూడా మీకు కాన్కేవ్ విషయంలో నెగిటివ్ సైన్ ఉంటుంది, -f ఉంటుంది అనమాట. అంటే మీరు ఈ వాల్యూస్ని అలా చేయాలి. సపోజ్ మీకు అక్కడ ఫోకల్ లెంత్ మీకు ప్రాబ్లంలో ఒక 10 సెంటీమీటర్స్ లేదంటే ఏదో ఒకటి ఇవ్వచ్చు. సో 10 సెంటీమీటర్ ఇది కాన్కేవ్ మిర్రర్ అంటే ఎగ్జాక్ట్గా మీకు -10 అని చెప్పి ప్రాబ్లంలో రాసుకోవాలి ఫోకల్ లెంత్.
అలానే ఆబ్జెక్ట్ యొక్క హైట్ చూద్దామండి. ఆబ్జెక్ట్ అనేది చూడండి, మనం ఇలా జస్ట్ ఇలా పెడతాం కదండి ఆబ్జెక్ట్ని, అంతేకాని మనం ఇలా డౌన్ సైడ్ మనం ఎప్పుడు ఆబ్జెక్ట్ని పెట్టలే కదా అండి. సో డౌన్ అంటే ఇలా పెడితే ఏంటి, ఇలా పెడితే ఏంటంటే చూడండి, ఇలా పెట్టామనుకోండి దీని హైట్ని జస్ట్ ఇలా మనం ఎక్స్టెండ్ చేస్తూ పోతే చూడండి, ఇలా దీని హైట్ని ఎక్స్టెండ్ చేస్తూ పోతే, ఇంకొకసారి హైట్ విషయంలో చెప్తున్నానండి, మీకు అది క్లియర్గా ఉండదు అందుకని అరేంజ్ చేస్తున్నాను. సో సపోజ్ చూడండి, ఆబ్జెక్ట్ మనం ఇలా పెడతాం కానీ ఇలా డౌన్కి పెట్టాం కదండి. ఇలా పెట్టాము అంటే ఏంటంటే అక్కడ మీకు ఇది వై యాక్సిస్తో మీకు అక్కడ కోయిన్సైడ్ అవుతుంది కదా, మనం హైట్ని ఇలానే కదా చూస్తాము. సో వై యాక్సిస్ అంటే ఇటువైపు మనకి ఏ సైన్ ఉంది, పాజిటివ్ సైన్ ఉంది కదండి. ఇలా మనకి అయిందనుకోండి ఇది మనకి నెగిటివ్ సైన్, అంతే కదా. ఆబ్జెక్ట్ని ఇలా మనం పెట్టామనుకోండి ఇక్కడ నెగిటివ్ సైన్తో కోయిన్సైడ్ అవుతుంది కాబట్టి అప్పుడు మీకు అంటే ఆబ్జెక్ట్ మనం ఎప్పుడు ఇలా పెట్టాం కాబట్టి మనకి ఎప్పుడు ఆబ్జెక్ట్ అనేది నెగిటివ్ సైన్ రాదు. ఇమేజ్ అనేది మీకు ఒకవేళ డౌన్ వర్డ్లో ఇలా మనకి ఫామ్ అయితే అప్పుడు మీకు ఇమేజ్ యొక్క హైట్ అనేది నెగిటివ్ వచ్చే ఛాన్స్ రావచ్చు, కానీ ఆబ్జెక్ట్ అనేది మీకు ఎప్పుడు నెగిటివ్ అనేది రాదు దాని హైట్, అంతే కదా. సో సపోజ్ మీరే ప్రాక్టికల్గా ఆలోచించండి, నేను -5 సెంటీమీటర్ల హైట్లో ఉంచాను ఆబ్జెక్ట్ అని చెప్పం కదా. ఇమేజ్ అనేది మనకు డౌన్వర్డ్ డైరెక్షన్లో వస్తే అప్పుడు ఇమేజ్ అనేది మీకు నెగిటివ్గా వస్తుంది. సో ఆబ్జెక్ట్ యొక్క హైట్ ఎప్పుడు మీకు కాన్కేవ్ విషయంలో కానివ్వండి, ఏ విషయంలో కాన్వెక్స్ అయినా సరే మనకి హైట్ అనేది ఎప్పుడు మనం ఇలా పైకే తీసుకుంటాం కాబట్టి మనకి హైట్ అనేది ఎప్పుడు పాజిటివ్ అండి, ఆబ్జెక్ట్ యొక్క హైట్. ఓకేనా. సో ఇక్కడ మనకి యూ వాల్యూ ఇవన్నీ అర్థమయ్యాయి కదండి. సో హైట్ కూడా మనకి ఏమైంది, పాజిటివ్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా ఏం రావాలి మనకి, ఇమేజ్ యొక్క హైట్. సో ఇమేజ్ యొక్క హైట్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు చాలా టైం. మీకు హైట్ ఎవ్రీ టైం మీకు ఇన్వర్టెడ్ అని చెప్పాను నేను కాన్కేవ్ విషయంలో. సో హైట్ అనేది ఇమేజ్ యొక్క హైట్ మీకు ఇన్వర్టెడ్ అంటే మీకు అది ఆపోజిట్లో వస్తుందండి. ఓకేనా. సో ఈ ఆబ్జెక్ట్ అనేది ఇలా ఉందనుకోండి, మీకు ఇమేజ్ అనేది ఇలా రివర్స్లో ఫామ్ అవుతుంది అనమాట. సో మీకు కాన్కేవ్ విషయంలో నేను ఎప్పుడు మీకు ఇన్వర్టెడ్ అని చెప్పాను, చాలా వరకు మీకు ఇన్వర్టెడ్ ఇమేజ్ వచ్చింది. అలాంటప్పుడు మనం -H అని చెప్పి అంటే ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ యొక్క హైట్ మనకి మైనస్లో రాస్తాం. బట్ మీకు ఒక కేసులో మీకు విజువల్ ఇమేజ్ వచ్చిందని చెప్పాను కదా. సో మనకి రియల్ అండ్ ఇన్వర్టెడ్ అయితే మనకి నెగిటివ్ సైన్ వస్తుందండి. బట్ మనకి లాస్ట్ కేసులో మనకి ఇమేజ్ అనేది మీకు విజువల్ ఇమేజ్ వచ్చింది. విజువల్ ఇమేజ్ వస్తే మీకు ఎరెక్ట్ అని చెప్పానండి, మీరు గుర్తుంచుకోండి. రియల్ ఇమేజ్ వస్తే మీకు అది ఇన్వర్టెడ్ అంటే రివర్స్లో వస్తుంది. అదే విజువల్ ఇమేజ్ వస్తే మీకు కాన్కేవ్ విషయంలో విజువల్ ఇమేజ్ లాస్ట్ కేసులో వచ్చింది. విజువల్ వచ్చినప్పుడు ఎరెక్ట్ అనమాట, అంటే యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు మనం ప్లేన్ మిర్రర్లో చూసుకుంటే మన విజువల్ ఇమేజ్ కదండి, అంటే మనం యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నామో అలానే దాన్ని ఎరెక్ట్ అని చెప్తాము. సో మీకు అంటే ఇమేజ్ అనేది మీకు విజువల్ కూడా వచ్చింది, రియల్ కూడా వచ్చింది. మ్యాక్సిమం కేసెస్లో మీకు రియల్ వచ్చింది. రియల్ అంటే అది ఇన్వర్టెడ్ కాబట్టి మనం ఇమేజ్ యొక్క హైట్ని నెగిటివ్గా తీసుకుంటాం. అదే మనకి ఇక్కడ హెచ్ఐ అనేది లాస్ట్ కేసులో మీకు విజువల్ వచ్చింది. విజువల్ అంటే అది ఎరెక్ట్ కాబట్టి అది మనకి ఎలా ఉందో అలానే సేమ్, అంటే హైట్ అనేది తగ్గొచ్చు బట్ మనకి పాజిటివ్ డైరెక్షన్లో వస్తుంది అనమాట. సో అలాంటప్పుడు హెచ్ఐని పాజిటివ్గా తీసుకుంటామండి. ఇవన్నీ మీకు కాన్కేవ్ విషయంలో. సో కాన్కేవ్ విషయంలో ఏమేమి వచ్చాయండి మనకి, యూ ఎలా వచ్చింది, వి ఎలా వచ్చింది, అండ్ ఫోకల్ లెంత్ ఎలా వచ్చింది, ఆబ్జెక్ట్ యొక్క హైట్ ఎలా వచ్చింది, నెక్స్ట్ మీకు ఇమేజ్ యొక్క హైట్ ఎలా వచ్చింది, ఇవి మనం డిస్కస్ చేసాం. సో యూ అనేది మనకి ఎలా వచ్చిందంటే ఆబ్జెక్ట్ ఎప్పుడు మనం స్క్రీన్కి ముందే పెడతాం కాబట్టి యూ అనేది మనకి ఎప్పుడు ఇటు మనకు ఉండేది ఎప్పుడు నెగిటివ్ సైన్ కాబట్టి యూ అనేది మీకు ఎప్పుడు కాన్కేవ్ విషయంలో నెగిటివ్గా ఉంటుంది. అండ్ వి అనేది ఎలా ఉంటుందండి, ఇమేజ్ యొక్క డిస్టెన్స్ మనకి రియల్గా ఉంది, విజువల్గా వచ్చింది. రియల్ అంటే మనకి స్క్రీన్కి ముందు ఫామ్ అయితే అది మీకు పాజిటివ్ డిస్టెన్స్లో రాసుకుంటారు. అంటే సపోజ్ 10 సెంటీమీటర్స్ అని ఇస్తే మనం పాజిటివ్ అని రాసుకుంటాం. అలా కాకుండా సపోజ్ మీకు విజువల్ ఇమేజ్ కూడా మీకు లాస్ట్ కేసులో వచ్చింది కాన్కేవ్ విషయంలో. సో విజువల్ అంటే ఏంటి, మనకి స్క్రీన్కి బ్యాక్ సైడ్ వస్తుంది, అది మీకు పాజిటివ్ సెన్స్ అనమాట. సో మనకి వి అనేది నెగిటివ్ అయింది, పాజిటివ్ అయింది మన కాన్కేవ్ విషయంలో. 2 కేసెస్ ఉన్నాయి. అండ్ ఫోకల్ లెంత్ అనేది మీకు ఎప్పుడు స్క్రీన్కి ముందే ఉంటుంది కదండి. సో అది ఎప్పుడు స్క్రీన్కి ముందంటే అది నెగిటివ్ కేసు. సో ఫోకల్ లెంత్ కూడా మీకు ఏమైంది, నెగిటివ్ అయింది. అండ్ ఆబ్జెక్ట్ ఎప్పుడు గుర్తుంచుకోండి, ఆబ్జెక్ట్ ఎప్పుడు మనం ఇలానే పెడతాం కానీ డౌన్వర్డ్లో పెట్టాం కదండి. సో ఇలా పెట్టేటప్పుడు మీకు ఇలా జస్ట్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని అనుకుంటే ఇది మీకు వై యాక్సిస్తో కోఆర్డినేట్ అవుతుంది కదండి. సో వై యాక్సిస్ ఉన్నప్పుడు అది మనకి పాజిటివ్ వస్తుంది. ఎప్పుడైనా మీరు హైట్ పైన ఉందంటే ఇంకా అంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. హైట్ ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ ఎప్పుడు మీకు పాజిటివ్ అండి, మైండ్లో ఫిక్స్ చేసుకోండి. అండ్ బట్ ఇమేజ్ యొక్క హైట్ అనేది మీకు ఇక్కడ పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు అండి, రెండూ అవ్వచ్చు. ఎందుకంటే పాజిటివ్ ఎప్పుడు అవుతుంది మీకు ఇమేజ్ అనేది, నెగిటివ్ ఎప్పుడు అవుతుంది మీకు ఇమేజ్ అనేది రియల్ అయినప్పుడు. ఓకేనా. రియల్ ఇమేజ్ అండ్ ఇన్వర్టెడ్, రియల్ వచ్చిందంటే ఇన్వర్టెడ్ రివర్స్లో ఫామ్ అవుతుంది. రివర్స్ అంటే మనకు డౌన్వర్డ్ డైరెక్షన్లో వస్తుంది, డౌన్వర్డ్ వచ్చిందంటే మీకు నెగిటివ్ వస్తుంది. అలా కాకుండా విజువల్ వచ్చింది అనుకోండి, విజువల్ అంటే ఎరెక్ట్ ఇమేజ్ అనమాట, ఎలా ఉన్నది అలానే. సో ఇలా ఉన్నది ఇలానే, ఓకేనా. చిన్న ఇమేజ్ అయినా అవ్వచ్చు బట్ ఎలా ఉన్న ఇమేజ్ అలానే ఉంటే అది మనకి పాజిటివ్ వస్తుందండి. ఇవి మీకు కాన్కేవ్ విషయంలో. అలానే కాన్వెక్స్ ఒకసారి చూసేస్తే అయిపోతుందండి. నెక్స్ట్ మీకు డైరెక్ట్ బిట్స్ చేసినప్పుడు మనం కాన్వెక్స్ యూజ్ చేస్తాం, అక్కడ మనం అక్కడ డిస్కస్ చేస్తాం బిట్స్లో. సో అదే కాన్వెక్స్ తీసుకున్నాం అనుకోండి, ఇలానే తీసుకుందాం సేమ్. ఇప్పుడు
కాన్వెక్స్ తీసుకున్నాం. కాన్వెక్స్ అంటే మనకి లోతుగా ఉన్నది కదండి మనకి పాలిషింగ్ సర్ఫేస్, అండ్ ఉబ్బెత్తుగా ఉన్నది మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, అంతే కదా. సో కాన్వెక్స్ విషయంలో మనకి ఏమవుతుందండి, ఇమేజ్ చూద్దాం. సారీ, యూ అనేది మనకి ఏమవుతుందండి, యూ అనేది ఎప్పుడు మనం ఇటు సైడే కదండి తీసుకుంటాం, ఎందుకంటే మనకి ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంది, ఇటు ఫోకస్ ఉంది, బట్ మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కాదు, అంటే ఇది మనకి ఒపేక్ కాబట్టి మనం ఇటు సైడ్ ఆబ్జెక్ట్ని తీసుకోం. ఆబ్జెక్ట్ ఎప్పుడు మనకి ఇటు సైడే కదండి తీసుకుంటాం. సో ఇటు సైడ్ అంటే మనకి ఆబ్జెక్ట్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే నెగిటివ్. సో కాన్కేవ్కి కాన్వెక్స్కి రెండింటికి కోయిన్సైడ్ అని చూసారా, ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ ఎప్పుడు కాన్కేవ్ అయినా కాన్వెక్స్ అయినా నెగిటివ్గా ఉంటుంది. అండ్ ఇమేజ్ ఎలా ఉంటుందండి, ఇమేజ్ మీకు ఎప్పుడు మీకు ఇక్కడ విజువలే ఫామ్ అయింది, మీరు చూసే ఉంటారు. ఇమేజ్ ఎప్పుడు మనకి స్క్రీన్కి బ్యాక్ సైడ్ అంటే లైక్ ఫోకస్ దగ్గరనో లేదంటే పోల్కి ఫోకస్, మనకి ఇక్కడ కాన్వెక్స్లో మనం టూ కేసెస్ చూసాం కదండి. ఒక ఇమేజ్ మీకు ఆబ్జెక్ట్ ఇన్ఫినిట్ డిస్టెన్స్ పెట్టినప్పుడు మనకి ఎక్కడ వచ్చింది ఆల్రెడీ చూసారు. అండ్ సెకండ్ కేసు మనకి ఇన్ఫినిట్ డిస్టెన్స్ నుండి కొద్దిగా ముందు కంటికి పోల్కి ఇన్ఫినిట్ డిస్టెన్స్లో పెట్టినా మీకు పోల్కి ఫోకస్కి మిడిల్లో వచ్చింది. సో అవన్నీ మీకు ఎక్కడ వచ్చాయండి, స్క్రీన్కి బ్యాక్ సైడ్ కదండి. సో స్క్రీన్కి బ్యాక్ సైడ్ అంటే మనకి ఇక్కడే ఇమేజ్ ఫార్మేషన్ ఉంది. సో మనకి కాన్కేవ్ విషయంలో అయితే మీకు ఇమేజ్ అనేది ఒకసారి రియల్ అయింది, ఒకటి విజువల్ అయింది కాబట్టి అక్కడ మీకు ఇమేజ్ అనేది మీకు పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు అక్కడ మనకి క్వశ్చన్ బట్టి ఉంటుంది. బట్ ఇక్కడ మీకు ఇమేజ్ అనేది ఎలా ఉంటుందండి, ఆల్వేస్ పాజిటివ్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఎప్పుడు మనకి కాన్వెక్స్ విషయంలో ఎప్పుడు విజువల్ ఇమేజ్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ కాబట్టి, అది స్క్రీన్కి బ్యాక్ సైడ్ కాబట్టి అది మీకు ఎక్స్ యాక్సెస్లో ఉంటుంది కాబట్టి మీకు ఎప్పుడు కూడా ఇమేజ్ అనేది మీకు విజువల్ ఇమేజ్ కాబట్టి మీకు ఇమేజ్ అనేది ఎప్పుడు పాజిటివ్గా తీసుకుంటాం కాన్వెక్స్లో. అండ్ ఫోకల్ లెంత్ ఎలా తీసుకుంటామండి, ఫోకల్ లెంత్ మీకు ఆల్రెడీ అర్థమవుతుంది, ఇటు సైడే ఉంటుంది, స్క్రీన్కి బ్యాక్ సైడే ఉంటుంది కాబట్టి నేను మీకు చెప్పే పని లేదు, అది మీకు ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుంది. అండ్ ఆబ్జెక్ట్ యొక్క హైట్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను, అది ఎప్పుడు కాన్కేవ్ అయినా కాన్వెక్స్ అయినా మనకి పాజిటివ్నే ఉంటుంది. అండ్ ఇమేజ్ యొక్క హైట్ ఎలా ఉంటుందండి, ఇమేజ్ యొక్క హైట్ కూడా మీకు ఆల్రెడీ మీకు ఎప్పుడు ఏ ఇమేజ్ వస్తుందండి, విజువల్ ఇమేజ్ అండ్ డైరెక్ట్ ఇమేజ్. విజువల్ అండ్ డైరెక్ట్ అంటే అది మీకు ఎప్పుడు పాజిటివేనండి, ఓకేనా. సేమ్ అలానే తీసుకుంటాం, అర్థమైందా అండి చెప్పింది. సో ఇంకొకసారి ఫైనల్గా ఇది చెప్పేస్తున్నాను. కాన్వెక్స్ తీసుకున్నాం కదండి, సో ఇది మనకి యాక్సిస్. సో కాన్వెక్స్ తీసుకున్నప్పుడు ఇలానే కదా. సో కాన్వెక్స్ తీసుకుంటే మనకి ఇక్కడ ఫోకస్ ఉంటుంది, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇక్కడ ఫోకస్, ఇక్కడ పోల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఫోకల్ లెంత్ కానీ ఇవన్నీ మనకి స్క్రీన్కి బ్యాక్ సైడ్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనకి ఏమవుతాయండి, పాజిటివ్ అవుతాయి. సో ఒక్కొక్కటి చూసేద్దాం. ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ ఉంటుంది మనకి స్క్రీన్కి ముందు ఉంటుంది కదండి. సో ఆబ్జెక్ట్ ఎప్పుడు మీకు కాన్కేవ్లో అయినా కాన్వెక్స్లో అయినా మీకు నెగిటివ్గా ఉంటుంది. అండ్ వి అనేది ఇమేజ్ అనేది మీకు ఎప్పుడు ఇక్కడ విజువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ కాబట్టి ఇమేజ్ అనేది మీకు కాన్వెక్స్లో ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది, అదే కాన్కేవ్లో అయితే పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. అండ్ ఫోకల్ లెంత్ అనేది మీకు ఎప్పుడు మిర్రర్కి ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి ఇది ఆల్వేస్ పాజిటివ్, బట్ కాన్కేవ్లో మీకు ఎప్పుడు మిర్రర్కి ముందు ఉంటుంది కాబట్టి అది ఆల్వేస్ నెగిటివ్. అండ్ ఆబ్జెక్ట్ యొక్క హైట్ మీకు అక్కడైనా ఇక్కడైనా సరే మీకు పాజిటివ్గానే ఉంటుంది, ఓకేనా. అండ్ ఇమేజ్ యొక్క హైట్ మీకు కాన్కేవ్లో అయితే మీకు పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, ఎందుకంటే డేస్ మీకు అక్కడ రియల్ ఫామ్ అయింది, రియల్ అంటే ఇన్వర్టెడ్ అయితే మీకు నెగిటివ్, అండ్ విజువల్ అయితే ఎరెక్ట్ అంటే మీకు పాజిటివ్. బట్ కాన్వెక్స్ విషయంలో మీకు ఎప్పుడు ఎరెక్ట్ అండ్ విజువల్ ఇమేజ్. సో అర్థమైంది కదండి, ఇది మనకి. సో ఇమేజ్ అనేది మనకి ఎప్పుడు ఇక్కడ ఇమేజ్ యొక్క హైట్ మీకు ఎప్పుడు ఇక్కడ పాజిటివ్ అండి, ఇది మీకు సైన్ కన్వెన్షన్స్ కోసం, ఓకేనా. సో ఇవి మనకి స్పెరికల్ మిర్రర్స్ అండి. నెక్స్ట్ మీకు బిట్స్లో కాన్కేవ్ కాన్వెక్స్ యూజెస్ కానీ అక్కడ మనం బిట్స్లో చూసేద్దాం. నెక్స్ట్ ఇంకా మీకు అక్కడ లెన్స్ కోసం వస్తే లెన్స్ కోసం అక్కడ డిస్కస్ చేసేద్దాం, ఓకే. నెక్స్ట్ వీడియో మీకు బిట్స్తో స్టార్ట్ అవుతుంది, ఓకే. అలా ఫిట్ చేయక బాయ్.